వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, విటమిన్ B12 డెఫిషియన్సీ. సో చాలా మంది కూడా నర్వ్ వీక్నెస్ వచ్చాయి అని అంటే లేదు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అని అంటుంటారు. సో దానికి సంబంధించి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇప్పుడు టీవీలో మనం చూస్తే మీకు నరాల బలహీనత ఉందా, మీ కాళ్ళ తిమ్మిర్లు ఉన్నాయా, అరిచేతుల మంటలు ఉన్నాయా, సో ఈ టాబ్లెట్ వేసుకోండి అంటుంటారు. సో మనం అట్లా టాబ్లెట్స్ వరకు వెళ్లకుండా న్యాచురోపతితో మనం న్యాచురల్గా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ డెఫిషియన్సీని అధిగమించవచ్చండి? డెఫినెట్గా అండి. ఒకటండి, నరాల తిమ్మిర్లు కానీ, నరాల బలహీనత కానీ, లేదంటే ఎవరన్నా సరే ఆల్మోస్ట్ షేక్ అవుతుంటుంది బాడీ. ఏదైనా గ్లాస్ ఇచ్చామనుకోండి చేతిలో, బాగా గమనిస్తే షేక్ అవుతుంటుంది చెయ్యి. ఇలాంటి వాళ్ళు కొంతమంది యూరిన్ తట్టుకోలేరు. యూరిన్ వచ్చిందనుకోండి, కంట్రోలింగ్ పవర్ ఉండదు వీళ్ళల్లో. ఓకే, ఇమీడియట్ యూరిన్ వాళ్ళ కంట్రోల్ లేకుండా పాస్ చేసేస్తుంటారు. కొంతమంది కళ్ళు కూడా ఒక కన్ను ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క కన్ను అదురుతా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మరి పిక్కలు పట్టేయడము, లోవర్ బ్యాక్ దగ్గర సయాటిక్ నర్వ్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ నర్వ్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మెయిన్ కారణం మీరు చెప్పినట్టు B12 డి విటమిన్ డెఫిషియన్సీ. ఓకే, మనకి నర్వ్స్కి స్ట్రెంథనింగ్ కావాలంటే ఖచ్చితంగా B12 అనేది ఎంత మ్యాండేటరీ అంటే అంత మ్యాండేటరీ. ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిన్న పెయిన్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నారు, ఉందా లేదా డెఫిషియన్సీ చూడట్లేదు, ఇమీడియట్ ఇంజెక్షన్ వేసేస్తున్నారు. ఈ సప్లిమెంట్ కూడా 10 days తీసుకోవాలి, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవాలి అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. లేదంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. ట్యాబ్లెట్స్ రూపంలో, ఇంజెక్షన్స్ రూపంలో ఎందుకు వెళ్ళాలి? త్రో ఫుడ్ రూపంలో వెళ్ళారనుకోండి, బెస్ట్ ఫ్రూట్ పొమోగ్రేట్ అండి. ఓకే, దానిమ్మకాయ నరాలకి ఎంత స్ట్రెంగ్త్ అంటే, ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే నరాలు స్ట్రెంగ్త్ కోల్పోతున్నాయో ఆ స్ట్రెంగ్త్ని పెంపొందించి నాట్ ఓన్లీ ఒక్క నరాలనే కాదు, ఆర్టరీస్, వెయిన్స్ని కూడా అండ్ బ్లడ్ని ప్యూరిఫై చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఇది దానిమ్మకాయ. ఎందుకంటే ప్రతి ఒక్క ఈవెన్ దో చాలా మంది కొన్ని ఫ్రూట్స్లో కొన్ని డిసీజెస్ తినాలి, కొన్ని డిసీజెస్ తినకూడదు. ఇక్కడ దానిమ్మకాయ ప్రత్యేకత ఏంటంటే, డయాబెటిక్ వాళ్ళు కూడా దానిమ్మకాయ తీసుకోవడం వల్ల డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. ఓకే. అండ్ చాలా వీడియోస్లో చెప్పాను, ఎవరికైనా డయాబెటిక్ ఉందా, డయాబెటిక్ ఉంటే మీరు పొమోగ్రేట్ తినండి, డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం. అది కూడా ఒక మోతాదు ఉంటుంది. తినమన్నారు కదా అని చెప్పేసి అలా తినకుండా ఒక మోతాదులో తినాలి. సో ఖచ్చితంగా మనకి నరాలకి స్ట్రెంగ్త్ కావాలంటే ఫ్రూట్స్ విషయానికి వస్తే మాత్రం దానిమ్మకాయ అల్టిమేట్ ఫ్రూట్. ఎస్ ఎస్, దానిమ్మలో అన్నీ కూడా మంచివి అంటారు కదా మ్యామ్. అంటే దాని లీఫ్ దగ్గర నుంచి ఆ దానిమ్మ పండు పైన తొక్క కూడా చాలా యూజ్ఫుల్ అంట. అసలు మీకు దానిమ్మకాయ ఇప్పుడు ఎవరికైనా థ్రోట్ పెయిన్ ఉంది, కాఫ్ ఉంది, సైనస్ ప్రాబ్లం ఉంది, ఆస్తమా ఉంది, దానిమ్మకాయ ఆకులు తీసుకొచ్చి చిన్న అల్లం ముక్కేసి కొద్ది వామేసుకొని మరిగించుకొని తాగండి. తాగిన 2 సార్లకి మీకు కఫం తగ్గుతుంది, గురక పోతుంది. గురక కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గురక కూడా దానిమ్మ ఆకుల్లో ఉన్న గుణం ఏంటంటే మన బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మన బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అది తీసుకోవడం వల్ల కఫము, కోల్డ్, ఆస్తమా ప్రాబ్లమ్స్ పోవడమే కాకుండా నరాలకు కూడా స్ట్రెంగ్త్ని. మనం ఫ్రూట్ తీసుకుంటే ఎంత బలమో ఆ లీఫ్ని మరిగించుకొని తాగడం వల్ల అంత స్ట్రెంగ్త్ని. అండ్ నేను దానిమ్మ స్కిన్ ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఎక్కడన్నా సరే మన కాళ్ళలో మచ్చలు ఉంటాయి, కొంతమందికి వ్యారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు, లేదంటే కొంతమంది నల్లగా మచ్చలు ఉంటాయి కొంతమందికి, ఆ మచ్చలకు రాసుకోమంటుంటారు. అంత అద్భుతం. ఫేస్ ప్యాక్ కూడా వేస్తుంటారు కదా, ప్యాక్ కూడా బాగా పనిచేస్తుంది. ఫేస్ ప్యాక్ కొన్ని సిచ్యువేషన్స్లో హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి కూడా హెయిర్ ప్యాక్ కూడా యూజ్ చేస్తాం అనమాట. అని లిమిటెడ్ డిసీజెస్ ఉంటాయి హెయిర్కి సంబంధించిన. చూసారా, టాప్ టు బాటమ్ దానిమ్మకాయలో అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అంటాను మనం అన్ని ఇవి తెచ్చుకుంటూ ఉంటాం. దానిమ్మకాయలు మంచిగా తీసుకోండి. కాయల విషయం, ఫ్రూట్స్లో దానిమ్మకాయ నరాలకి అల్టిమేట్ ఫ్రూట్ అండి. డ్రై ఫ్రూట్స్కి వస్తే కొన్ని పంకిన్ సీడ్స్లో B12, డి విటమిన్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ B12 ఒకటే కాదు, మనకి నరాలకి స్ట్రెంగ్త్ కావాలంటే మెగ్నీషియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి, కాల్షియం కావాలి, ఐరన్ కావాలి, అన్నీ కావాలి. అవన్నీ మనకు సంపూర్ణంగా దొరికేది పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పూల్ మఖానా అద్భుతంగా పనిచేస్తాయి నరాల స్ట్రెంగ్త్ని. ఈ 4టిని ఫ్రై చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 100 grams తినండి. పొద్దున ఒకసారి 50 grams, సాయంత్రం ఒక 50 grams తినండి. ఎంత అద్భుతంగా పనిచేస్తాయి. మరి అంటే ఇది బాడీని హీట్ చేసే గుణం కూడా ఉంటుందని విన్నాను. అట్లాంటి వాళ్ళు అంటే ఎక్కువ హీట్ బాడీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు? లేదండి, అలా అసలు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ కాంబినేషన్లో ఎప్పుడైతే తీసుకుంటే వాళ్ళకి హీట్ అవ్వదు, హీట్ తగ్గుతుందా? సో మనకు ఒకవేళ పంకిన్ సీడ్స్లో కొన్ని కేసెస్లో ఒక 5-10% కేసెస్లో 100 మందిలో 1% ఉంటే పూల్ మఖానా యాడ్ చేశాం కదా, పూల్ మఖానా బాడీని కూల్ చేస్తుంది. ఆ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే డ్రై ఫ్రూట్ ఇది ఒకటే కదా, ఆల్మండ్స్ హెవీగా తీసుకున్నా, వాల్నట్స్ హెవీగా తీసుకున్నా, ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఓవర్ హీట్ అవుతుంది. అది కూడా ఒక లిమిట్లో తీసుకుంటే అవ్వదు, లిమిట్ క్రాస్ అయి తీసుకుంటే ఎక్కువ అవుతుంది. సో
మనం 25 to 50 grams 60 grams వరకు అన్ని కాంబినేషన్లో తీసుకున్నాం కదా, పర్ డే మొత్తం డివైడ్ చేయాలి దాన్ని. ఒకటేసారి కూర్చొని అలా తినేసినా కూడా హీట్ అవుతుంది. సో పొద్దున కొన్ని, మధ్యాహ్నం కొన్ని, సాయంత్రం కొన్ని, మళ్ళీ స్నాక్ టైంలో కొన్ని. లేదంటే దాన్ని పౌడర్ ఫామ్ చేసుకొని ఆ పౌడర్ని ఇడ్లీ బ్యాటర్లో కలపడం కానీ, దోశ బ్యాటర్లో కలుపుకోవడం కానీ, ఆవు పాలలో ఒక స్పూన్ కలుపుకొని తాగడం కానీ అలా చేశారనుకోండి, మంచిగా కాల్షియం దొరుకుతుంది. ఆవు పాలలో కలుపుకొని తాగడం వల్ల వేడి అవ్వదు, బాడీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది ఎన్ని రోజుల్లో మనకు రిజల్ట్స్ కనపడుతుంది అండి? విత్ ఇన్ 1 weekలో అండి. నేను నరాలలో తిమ్మిరి కానీ, షివరింగ్ కానీ, చాలా వరకు కూర్చున్న లెగుస్తున్న టక్ టక్ సౌండ్ కానీ, సివియర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉండే వాళ్ళలో కూడా నేను ఒకటే చెప్తాను, పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా షాలో ఫ్రై చేసుకొని దూరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ప్రతిరోజు ఆవు పాలలో ఒక స్పూన్ కలుపుకొని తాగండి. డెఫినెట్గా అదే. లేదు ఒకవేళ ఆ పాలు కొంతమందిలో ఎలర్జీ ఫామ్ అవుతుంది, ఆస్తమా ఉండే వాళ్ళలో కానీ కొన్ని కేసెస్లో మనం పాలు అవాయిడ్ చేయమంటాం. ఆ టైంలో దాంట్లో పాలలో బదులు దీన్ని మనం మధ్యలో కలుపుకొని తాగడం కానీ, లేదంటే ఇంకా బెస్ట్ థింగ్ ఇడ్లీలు చేసుకుంటా అంటాం, చపాతీలు చేస్తాం, దాంట్లో వేసేసుకొని కలుపుకోసుకొని తీసుకోవాలి. ఏదో రకంగా తీసుకోవాలి. బాడీ తత్వాన్ని బట్టి కొంచెం మీరు ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఓవర్ హీట్ ఉందనుకోండి, వాళ్ళకి పాలలో కలుపుకొని తాగమని చెప్పాం, మధ్యలో కలుపుకొని తాగమంటాం. లేదు కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, చపాతీలు చేసుకోవద్దంటాం. చపాతీలు చేసుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుంది మోషన్. సో కాబట్టి మనము ఇలాంటి లిక్విడ్ జావలో కానీ తీసుకుంటాం. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. అందరికీ నరాలలో బలహీనత ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది 100% పనిచేస్తుంది. వాళ్ళ బాడీ తత్వం ఎలాంటిదో చూసుకోవాలి ఫస్ట్. అందుకని ఒకసారి డాక్టర్ని కలవండి అంటుంటాం, తత్వం తెలుసుకోవడానికి అంతే. నాడి చూసి వీళ్ళ బాడీ వాతం ఉందా, పిత్తం ఉందా, కఫం ఉందా, సో వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చాలా మంది నరాల బలహీనత వీడియోలు చూస్తారు, అన్నీ ఫాలో అయిపోతారు, ఏది రిజల్ట్ రాదు. బికాస్ అదొక్కటి గమనించాల్సింది ఏంటంటే ఇండివిజువల్ బాడీ ఇండివిజువల్ లాగా ఉంటుంది. మీకు ఒకవేళ కఫం ఎక్కువైపోయి వాతం ఎక్కువైపోయింది అనుకోండి, వాళ్ళకి ఓవర్ హీట్ ఉండే సంబంధం సెట్ అవ్వదు అనమాట. ఈ కాంబినేషన్స్ చూసుకొని వాళ్ళ బాడీలో హీట్ ఉందా వేడి చూసుకోవాలి అంతే. అదొకటి చేసుకొని వాళ్ళు ఫాలో అయితే దానిమ్మకాయ అయితే అల్టిమేట్ అండి. ఎనీ కైండ్ ఆఫ్ బాడీ వాళ్ళు దానిమ్మకాయ తీసుకోవచ్చు. ఈ సమస్య ఎందుకు వస్తుంది మ్యామ్ అంటే మామూలుగా ఒకప్పుడు 60 ఏళ్ళ వాళ్ళు అయితే బాడీ కొంచెం షేక్ అయిందన్న ఒక అర్థం ఉంది, కానీ మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడా వస్తూ ఉంది. మళ్ళీ మాకు డ్రింకింగ్ అలవాటు కూడా లేదు, అయినా మాకు ఎందుకు ఈ నరాల బలహీనత వస్తుంది? ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉందండి? ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. నరం కదిపించే ఏదైనా ఉంది అంటే ఎక్సర్సైజ్. ప్రతిరోజు యోగా చేసుకోండి, తొందర లేకండి, టైంకి తినండి. మీరు లేట్స్ తినడం వల్ల ఫుడ్ మనం తీసుకుంటున్న ఫుడ్లో నరాలకు స్ట్రెంథనింగ్ ఫుడ్ ప్రతి ఫుడ్లో ఉంటుందండి. ఇంక్లూడింగ్ రైస్లో కూడా B12 ఉంటుంది, విటమిన్. రైస్ తింటున్నాం కదా, దాంట్లో B12 సంపూర్ణంగా దొరకాలి కదా బాడీలో. మజ్జిగ తాగుతున్నాం కదా, మన ప్రోబయాటిక్స్ కూడా వస్తున్నాయి కదా, కొల్లాజన్స్ కూడా అన్నీ వస్తున్నాయి కదా. మరి ఏ సమస్య రావద్దు. ఎందుకు వస్తున్నాయి అంటే నేనేమంటున్నా అంటే టైం దాటి తింటే అది ఫుడ్ అయినా సరే పాయిజనే అంటాను నేను. మీరు పొద్దున్నే తొందరగా లేచారు, 1 hour యోగా చేసుకున్నారు, టైంకి 8 కల్లా ఆకలేస్తుంది మనకి. 8 కంటే మన బాడీలో ప్యాంక్రియాటిక్ గ్రంథి, గాల్ బ్లాడర్ గ్రంథి ఒక డైజెషన్ జ్యూస్ను సిక్రియేట్ చేసి స్టమక్లోకి వేసింటుంది. ఆ ఫ్రెష్ జ్యూస్ ఉన్నప్పుడే ఆకలేస్తుంది మనకి. ఆకలేసినప్పుడు మనం ఫుడ్ వేసామనుకోండి, ఈ 2 డైజెషన్ అవుతాయి. ఆ 2 డైజెషన్ చేయడానికి ఆ జ్యూస్ ఉంటుంది. ఆ డైజెషన్ అయిపోయినప్పుడు మనకి కావాల్సిన న్యూట్రిషన్ ఏది కావాలి, B12, D విటమిన్, హెయిర్కి ఒక న్యూట్రిషన్ కావాలి, స్కిన్కి ఒక న్యూట్రిషన్ కావాలి, బాడీలో మొత్తం న్యూట్రిషన్ అంతా ఫుడ్లో దొరుకుతుంది. ఈ న్యూట్రిషన్ అనేది కన్వర్ట్ అయ్యి మిగతాదంతా చెత్త రూపంలో ఎలిమినేట్ అవుతుంది. అదే డివైడ్ చేసుకుంటుంది. మీరు 11కి తింటారు బ్రేక్ఫాస్ట్, నేను పంకిన్ సీడ్స్ తింటా, దానిమ్మకాయ తింటా, నేను 11కి తింటానంటే వేస్ట్. ఆల్రెడీ డైజెస్టివ్ జ్యూస్ అనేది స్పాయిల్ అయిపోయే టైం అది. పసరులాగా ఫామ్ అయిపోతున్నప్పుడు మీరు ఫ్రెష్ ఫుడ్ వేసినా కూడా అది పసరు ఇది అవుతుంది. సో టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. మరి 8 to 8:30 ఇంతకుముందు పాతకాలంలో అదే చెప్పారు కదా మీరు, పాతకాలంలో టైంకి 7 to 8 మధ్యలో రాగి సంగటి తినేసి మంచిగా తినేవాళ్ళు. లేదంటే వాళ్ళ ఏరియాస్ని బట్టి సమ్ స్పెషల్ ఫుడ్ తినేసేవాళ్ళు. లంచ్ టైంకు 12:30 to 1 ఆకలి వేసేది. లేదంటే పాతకాలంలో 2 మీల్స్ ఉండేవి. పొద్దున బ్రేక్ఫాస్ట్ మంచిగా తినేవాళ్ళు, డిన్నర్ తినేవాళ్ళు. 2 మీల్స్ ఉండేవాళ్ళు. అదే చెప్తున్నాను కదా, ఒకసారి తింటే దే ఆర్ వెరీ హెల్తీ, 2 times తింటే హెల్తీ, 3rd time తింటే వాళ్ళు రోగి అంటారు. సో నేను ఏమంటానంటే ఒక లిమిట్ ఆఫ్ ఫుడ్, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లైట్గా ఇలా పెట్టుకోవడం, లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా మామూలుగా మధ్యాహ్నం బాగా తిని నైట్ తగ్గియాలి అంటారు కదా. అవును, ఈ జనరేషన్ వాళ్ళకి అలాగే చేయాలి. పాత జనరేషన్ అంటే పగలంతా వర్క్ చేసి ఈ జనరేషన్లో లంచ్ 1 meal పెట్టుకోండి, మంచి తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టైంకి తింటున్నారంటే బ్రేక్ఫాస్ట్ చేయండి. టైం దాటి తింటున్నారంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఏదైనా జావ రూపంలో తీసుకోవడం కానీ చేయండి. లంచ్ 12:30 to 1:30 మధ్య తినాలి. డిన్నర్ కూడా 6:30 to 7:30 మధ్యలో. జనరేషన్స్ ఎంత మారినా, మన ఫుడ్ మారినా, బాడీ తత్వం అనేది ఈ టైమింగ్కి తింటేనే దే ఆర్ హెల్తీగా. క్లాక్ అనేది మారదు, ఎప్పుడు మారదు. టైంకి తినండి. వెదర్ మన ఇప్పుడు జనరేషన్ మారింది అని చెప్పేసి సాయంత్రం వచ్చి పొద్దున అవ్వడం, పొద్దున వచ్చి సాయంత్రం అంటే అవ్వట్లేదు. వెదర్ ఎలా ఉందో శరీర తత్వం కూడా అలాగే కలిగి ఉంది. టైంకి తిన్నారనుకోండి
మంచి న్యూట్రిషియస్ ఫుడ్, మీరు తినే ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, అంటే ఇంకొన్ని ఎక్స్ట్రా వెజిటబుల్స్ యాడ్ చేయండి, ఆకుకూరలు యాడ్ చేసుకోండి, నట్స్ యాడ్ చేసుకోండి, అప్పుడు ఏ సమస్య రాదు అంటే. ఎస్, మొత్తానికి దానిమ్మ పండుకున్న ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా మన బాడీ క్లాక్ అనేది కూడా, మనం ఏదో ఒక క్లాక్ మెయింటైన్ చేస్తూ ఉంటాం, అది కాదు, దీనికి కూడా ఒక క్లాక్ ఉంటుంది. దాన్ని బట్టి నడుచుకుంటే ఏ రోగాలు రావు. ఏ రోగాలు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.